వెల్కమ్ టు TS24 న్యూస్. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ కంచుకోట. జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అలాంటి జిల్లాల్లో కారు పార్టీని కొట్టాలంటే, గెలుపును లాక్కోవాలంటే ఎంత కష్టపడాలో, ఎలా కలిసి ఉండాలో, ఎలాంటి వ్యూహాలు రచించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది నేతల మధ్య లుకలుకలు హస్తం పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. పార్టీ వర్గాలకు డీసీసీ అధ్యక్షురాలికి మధ్య రోజు రోజుకు దూరం పెరుగుతోందట. అసలు సిద్దిపేట కాంగ్రెస్ లో జరుగుతోంది ఏంటి? ఆంక్షారెడ్డి తీరుపై ఎలాంటి చర్చ నడుస్తోంది? సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ ఇలాకా. జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాలు ఉంటే ఒక్క హుస్నాబాద్ లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. గజ్వేల్లో కేసీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు, దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. గజ్వేల్ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తూంకుంట నరసారెడ్డి 32,000 ఓట్లకు పైగా ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఆయన కూతురు ఆంక్షరెడ్డి ఇప్పుడు సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. నిజానికి ఓ బీసీ నాయకుడికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టాలని పార్టీ అధిష్టానం ఆలోచించిన తన కూతురికే ఆ పదవి దక్కేలా చక్రం తిప్పారట తూంకుంట నర్సారెడ్డి. అయితే విభేదాలు, గ్రూప్ రాజకీయాలతో ఆంక్షారెడ్డికి సవాల్ ఎదురవుతున్నాయని, ఆమె మాట జిల్లాలో అసలు చెల్లుబాటు కావడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హుస్నాబాద్ నుంచి మంత్రి పొన్నం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మార్క్ దూకుడు చూపిస్తున్నారు. ఇక గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలో గ్రూప్ రాజకీయాలు పార్టీకి తలపోటుగా మారాయని, అక్కడి నాయకులు ఆంక్షారెడ్డిని కనీసం తమ నాయకురాలిగా కూడా గుర్తించడం లేదని టాక్ నడుస్తోంది. గజ్వేల్లో కేసీఆర్ ను, సిద్దిపేటలో హరీష్ ను ఓడిస్తానంటూ డీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నప్పుడు ఆంక్షారెడ్డి భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే గజ్వేల్ తో పాటు దుబ్బాక, సిద్దిపేటలో సొంత పార్టీ నాయకులే ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదట. తన ఆదేశాలను ప్రతి ఒక్కరూ అమలు చేయాల్సిందేనంటూ ఆమె మోనార్కులా వ్యవహరిస్తున్న తీరుపై నాయకులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కేడర్లో అసంతృప్తికి కారణమవుతోందని చర్చ నడుస్తోంది. ఈ మధ్య సీఎం రేవంత్ సిద్దిపేట పర్యటనలోనూ కాంగ్రెస్ వర్గపోరు బయటపడింది. సిద్దిపేట ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఫోటో లేకుండా ఆంక్షారెడ్డి ఫ్లెక్సీలు దర్శనమివ్వగా, మరోవైపు డీసీసీ అధ్యక్షురాలి ఫోటో కాకుండా మైనంపల్లి, హనుమంతరావు ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సీఎంకు ఘన స్వాగతం పలికారు పూజల హరికృష్ణ. ఇది జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. తూంకుంట, మైనంపల్లి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మైనంపల్లి వర్గీయులు ఆంక్షారెడ్డి నాయకత్వానికి ఏమాత్రం సపోర్ట్ ఇచ్చేలా కనిపించడం లేదు. ఇక ఆమె దూకుడు కూడా జిల్లా పార్టీ పెద్దలకు, కేడర్ కు మధ్య దూరం పెంచుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇక అటు కేసీఆర్, హరీష్ ను ఓడించి చూపిస్తామంటూ ఆంక్షారెడ్డి, రేవంత్ రెడ్డి సవాలు విసురుతుంటే, జిల్లాలో సొంత పార్టీ నేతలే ఆంక్షారెడ్డిని పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి ఆంక్షారెడ్డి తీరే కారణమనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ చేరియాల్లో ఎన్నికలు జరగ్గా ఒక్క హుస్నాబాద్ లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. మిగతా చోట్ల గులాబీ జెండా ఎగిరింది. డీసీసీ అధ్యక్షురాలిగా అన్ని మున్సిపాలిటీలపై దృష్టి పెట్టి గెలిపించుకోవాల్సిన ఆమె కేవలం గజ్వేల్కే పరిమితమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. తీరా చూస్తే అక్కడ కూడా గెలవని పరిస్థితి. ఓవరాల్ గా ఆంక్షారెడ్డి తీరు జిల్లాలో పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడకపోగా తీవ్ర నష్టాన్ని చేకూర్చేలా ఉన్నాయని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయట. ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నగరంలో బెట్టింగ్ ముఠాల పట్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. క్రికెట్ ను కేవలం ఒక క్రీడగా ఆస్వాదించాలి తప్ప దాన్ని జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వందలాది బెట్టింగ్ యాప్లను నిషేధించడమే కాకుండా కఠినమైన ఆన్లైన్ గేమింగ్ బిల్లును కూడా తీసుకువస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొందరు కేటుగాళ్లు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త వెబ్సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని కమిషనర్ పేర్కొన్నారు. కేవలం ఆన్లైన్ మాత్రమే కాకుండా నివాస గృహాలు, ఫామ్ హౌస్లు, ఇతర రహస్య స్థావరాల్లో గుంపులుగా చేరి ఫోన్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని తెలిపారు. స్థానిక బుకీలు యువతను ఆకర్షించి అప్పుల ఊపిలోకి నెడుతున్నారని, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించడానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ చివరికి కన్నీళ్లే మిగిలిస్తుందని, బెట్టింగ్ లో గెలిచేది కేవలం నిర్వాహకులు మాత్రమేనని కమిషనర్ హితో పలికారు. ఈ వ్యసనానికి బానిసలైతే పచ్చని సంసారాలు రోడ్డున పడతాయని, విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. నగరాన్ని, యువతను ఈ బెట్టింగ్ భూతం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే, లేదా ఎవరైనా మిమ్మల్ని బెట్టింగ్ పేరుతో వేధిస్తుంటే వెంటనే డయల్ 100కి కానీ లేదా హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ 9490616555కి కానీ సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అందరికీ నా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి పేరు నమస్కారాలు.
రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఆ స్టార్ట్తోనే మళ్ళీ బెట్టింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ యొక్క సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా తెలుసు, మనము గత సంవత్సరం సే నో టు బెట్టింగ్ యాప్స్తోని చాలా ప్రజా ఉద్యమంని నడిపించడం జరిగింది. దాని సక్సెస్తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయావు, కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా ముందు వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అయితే మనము ఆఫ్లైన్లో కూడా చాలామంది రూమ్స్ తీసుకొని బయట ఊరికి వెళ్ళి అక్కడ కొంతమంది కలిసి అది కూడా చేస్తుంటారు. వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. సో అందుకు హైదరాబాద్ పోలీసు మనము ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా నిఘా పెట్టాను. అంతకుముందు కూడా చాలామంది గ్యాంగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో అందుకు హైదరాబాద్ పోలీసు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగ్ పైన చాలా నిఘా పెట్టడం జరిగింది. పాత ఆఫెండర్స్ ఎవరున్నారు, అంతకుముందు ఎక్కడెక్కడ చేశారు, దానిపైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అట్లానే మన సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి స్పెషల్ టీం ఫామ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మన టెలిగ్రామ్లో కావచ్చు, అట్లానే వెబ్సైట్స్ ఏమేమి కొత్తగా వస్తున్నారు, ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారన్న పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లానే చాలామందికి చాలా రకరకాల సమాచారం వస్తుంటుంది. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటారు. మీకేమాదిరూ సమాచారం తెలిస్తే ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మీరు ప్లీజ్ డయల్ 100. అట్లానే మన వాట్సాప్ నంబర్ అయిన 9490616555కి ఫోన్ చేయండి, మెసేజ్ పంపించండి. వాట్సాప్లో కానీ మీరు రెగ్యులర్ మెసేజ్ పంపించవచ్చు, ఫోన్ చేయవచ్చు. డెఫినెట్లీ హైదరాబాద్ పోలీసు స్పందించి ఈ ఒక్క బెట్టింగ్ యాప్స్ పైన చాలా గట్టి మనము యాక్షన్ తీసుకోవడానికి మాకు సహకారం అవుతుంది. ప్రజలందరూ కూడా ఈ నంబర్స్ నోట్ చేసి సహకరించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్ నుంచి దూరం ఉండండి. సే నో టు బెట్టింగ్ యాప్స్. అట్లానే నేను కుటుంబ సభ్యులకి ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మన ఈ యొక్క వ్యసనంకి బానిసం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది, సమాజం పైన ఉంది. సో అందరు కలిసి ఈ ఒక బెట్టింగ్ యాప్స్ భూతం నుంచి అందరు కూడా మన యూత్ని కాపాడుకుంటాను. సో అందరు కలిసి సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ఈ ఒక బెట్టింగ్ ఒక వ్యసనంని అందరు కూడా అరికట్టాలని చెప్పి నేను నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా గ్యాస్, పెట్రోల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. నగరంలోని మెజారిటీ గ్యాస్ స్టేషన్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు గ్యాస్ వస్తుందో, ఎప్పుడు బంకులు తెరుచుకుంటాయో తెలియని అయోమయ స్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో సరఫరా వ్యవస్థలో తలెత్తిన అడ్డంకుల వల్ల సామాన్య ప్రజలు ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు గ్యాస్ వస్తుందో, ఎప్పుడు బంకులు తెరుచుకుంటాయో తెలియని అయోమయ స్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో సరఫరా వ్యవస్థలో తలెత్తిన అడ్డంకుల వల్ల సామాన్య ప్రజలు ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నగర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల వరకు ఆటోలు నిత్యం ప్రయాణికులకు సేవలు అందిస్తుంటాయి. వీటిలో అత్యధికం ఎల్పీజీ, సిఎన్జీ గ్యాస్తో నడిచేవి. అయితే ప్రస్తుతం ఏ బంకుకు వెళ్లినా గ్యాస్ లేదు అనే సమాధానమే వినిపిస్తోంది. ఒక్కో డ్రైవర్ 10ల సంఖ్యలో బంకులు తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు. కనీసం అధికారుల నుంచి గానీ, యాజమాన్యాల నుంచి గానీ సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుందనే విషయంలో స్పష్టమైన స్పందన రాకపోవడంతో ఆటో డ్రైవర్లలో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇంధనం దొరక్కపోవడంతో చాలా మంది డ్రైవర్లు తమ ఆటోలను రోడ్డు పక్కనే నిలిపివేస్తున్నారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో గ్యాస్ కు బదులుగా పెట్రోల్తో వాహనాన్ని నడపడం తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని వారు వాపోతున్నారు. పెట్రోల్తో నడిపితే వచ్చే ఆదాయం అంతా ఇంధనానికే సరిపోతుందని, కుటుంబ పోషణ భారంగా మారుతుందని ఆటో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో ఈ కొరత వారిని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తోంది. బంకుల వద్ద పరిస్థితి రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. గ్యాస్ వస్తుందనే ఆశతో వందలాది ఆటోలు కిలోమీటర్ల మేర బంకుల ముందు క్యూ కడుతున్నాయి. రాత్రింబవళ్లు అక్కడే నిరీక్షిస్తున్నా చివరకు నిరాశ ఎదురవుతోంది. పెట్రోల్ బంకుల వద్ద కూడా ఇదే తరహా రద్దీ కనిపిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. రవాణా రంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఈ అనిశ్చితి వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాయి. దీనికి ప్రభుత్వం, సంబంధిత చమురు సంస్థలు తక్షణమే స్పందించి
ఈ సరఫరా సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు. గ్యాస్ నిల్వలను పెంచి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయకపోతే రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అటు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, ఇటు డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వేసవిలో ఎండలు మండుతుండటంతో రేషన్ కార్డుదారులకు 3 నెలల రేషన్ సరుకులు ఒకేసారి అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల కోసం బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే అందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి ఎండలు మండిపోతుండగా రానున్న రోజుల్లో హెచ్చు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో బాణుడి ప్రతాపాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రతి నెల తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆహార భద్రత కార్డుల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాది సైతం వర్షాకాలంలో ఒకే నెలలో 3 నెలల బియ్యం కోటాను పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సమయంలో అటు లబ్ధిదారులతో పాటు రేషన్ డీలర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం వల్ల వినియోగదారులకు సమయంతో పాటు రవాణా, డీలర్లకు లేబర్ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా డీలర్లకు కూడా 1 నెలలో బియ్యం పంపిణీ చేయడం ద్వారా 2 నెలల సమయం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ 3 నెలల బియ్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం తమ వద్ద లేదని, అదే పెద్ద సమస్యగా మారిందని కొందరు డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఇక 3 నెలల రేషన్ పొందాలంటే ఒకేసారి 3 వేలిముద్రలు వేయాల్సి ఉంది. దీనికి తోడు సర్వర్ సమస్యతో ఒక్కో కార్డుకు దాదాపు 10 నుంచి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో గతంలో తలెత్తిన ఇలాంటి సమస్యలను అధికారులు అధిగమించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68,000కు పైగా అంత్యోదయ కార్డులు, 10.24 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డులోని సభ్యులకు ప్రతి నెల 23,600కు పైగా మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయనుండగా వచ్చే నెల పంపిణీ కోసం 71 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు గోదాముల్లో సన్న బియ్యం నిల్వలు చేపడుతున్నారు. గోదాములలో నిల్వలను సమీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సన్నవడ్ల మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లకు జిల్లాల సివిల్ సప్లై అధికారులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి కొండగట్టు వరకు హనుమాన్ భక్తుల పాదయాత్రలో ఒక శునకం చూపిన విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు కృతజ్ఞతగా ఆ మూగజీవి 130 కిలోమీటర్ల మేర భక్తుల వెంట నడిచింది. నడక కొనసాగిస్తూనే ఉంది. కాళ్లకు పొక్కులు వచ్చినా లెక్క చేయకుండా అటవీ ప్రాంతంలో వారికి రక్షణగా ఉంటూ భక్తిని, విశ్వాసాన్ని చాటి చెప్పింది. భక్తులు కూడా దానికి సాక్సులు తొడిగి ఎంతో ప్రేమగా సపర్యలు చేస్తూ తమతో పాటు క్షేత్రానికి బయలుదేరారు. ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసపాత్రమైన జీవి ఏదైనా ఉందంటే అది కుక్క మాత్రమే. ఆ మాట మరోసారి నిరూపితమైంది. మనం పెట్టే ఒక పూట అన్నం కోసం తన ప్రాణాలను సైతం పనంగా పెట్టే గుణం శునకాల సొంతం. కృతజ్ఞత అనే పదాన్ని మనిషి మర్చిపోతున్న ఈ రోజుల్లో కేవలం 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అందించిన ప్రేమకు ప్రతిఫలంగా 100 కిలోమీటర్ల మేర నీడలా వెంటనొచ్చిన ఒక మూగజీవి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భక్తికి, విశ్వాసానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఆ శునకం మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూరుకు చెందిన కొందరు హనుమాన్ దీక్షాపరులు తమ పాదయాత్రను ప్రారంభించిన సమయంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. యాత్ర మొదలైన కొద్ది దూరం తర్వాత వారికి ఒక శునకం తారసపడింది. ఆకలితో ఉన్న ఆ మూగజీవికి భక్తులు ఎంతో ప్రేమతో ఒక 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ని ఆహారంగా వేశారు. ఆ చిన్న సాయం ఆ మూగజీవి మనసును గెలుచుకున్నట్లుంది. అప్పటి నుంచి ఆ భక్తులే తన సర్వస్వం అనుకుంది. వారు వెళ్లే దారి పొడవునా వారి అడుగులో అడుగు వేస్తూ కొండగట్టు అంచన దర్శనానికి బయలుదేరింది. ఇప్పటి వరకు సుమారు 130 కిలోమీటర్ల మేర ఆ కుక్క పాదయాత్ర చేసింది. ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కఠినమైన తారు రోడ్ల మీద ఎండకు నడవడం వల్ల ఆ శునకం కాళ్ళకు పొక్కులు వచ్చాయి. నడవలేని స్థితిలో ఉన్నా సరే ఆ భక్తులను విడిచిపెట్టడానికి అది ఇష్టపడలేదు. వారిని తన యజమానులుగా ప్రాణప్రదంగా భావించి వెంట నడిచింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో అటవీ ప్రాంతం గుండా సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఆ శునకం ఒక Z+ సెక్యూరిటీలా భక్తుల ముందు నడుస్తూ వారికి ధైర్యాన్ని నూరిపోసింది. క్రూర మృగాల భయం ఉన్న భక్తులకు కొండంత అండగా నిలిచింది. గత 5 రోజులుగా కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న ఈ శునకం మాకు హాత్నూరులో తారసపడింది. అప్పటి నుంచి మాతో పాటే పాదయాత్ర చేస్తోంది. ఈ స్వామికి కాళ్ళ నొప్పి అయినా మాతోనే వస్తుంది, మాతోనే ఉంటుంది. 130 కిలోమీటర్లకు పైగా మాతోనే ప్రయాణించింది. ఒక బిస్కెట్ ప్యాకెట్ వేశాం. ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ విశ్వాసంతో మాతో పాటే 130 కిలోమీటర్లు నడిచింది. ఆ స్వామికి కాళ్ళకు పొక్కులు వచ్చినా మాతోనే ఉంటుంది. ఒక Z+ సెక్యూరిటీ మాదిరి మాకు రక్షణ కల్పిస్తోంది. ఆ స్వామి విశ్వాసంతోనే మేము 20 కిలోమీటర్ల మేర అడవిని రాత్రిలో పూర్తి చేశామని భక్తుడు వెల్లడించారు. ఆ మూగజీవి చూపుతున్న విశ్వాసానికి భక్తులు కూడా ఫిదా అయ్యారు. దాని కాళ్ళ నొప్పుల
జరుగుతుందని గమనించిన దీక్షాపరులు సాటి మనిషికి చేసే సపర్యల కంటే మిన్నగా ఆ కుక్కను చూసుకున్నారు. దానికి కాళ్లకు సాక్సులు తొడిగి ఎంతో ప్రేమగా ఆహారం అందిస్తూ తమతో పాటే తీసుకెళ్లారు. అది కేవలం ఒక జంతువులా కాకుండా ఆ హనుమంతుడు పంపిన దూతగా వారు గౌరవించారు. కొండగట్టు చేరే వరకు ఆ శునకం వారి వెంటే ఉండి విశ్వాసానికి ఉన్న అసలైన నిర్వచనాన్ని చాటి చెప్పింది. ఈ మూగజీవి చూపిన విశ్వాసం నేటి సమాజానికి ఒక గొప్ప సందేశం. మనిషి స్వార్థంతో బంధాలను మర్చిపోతున్న తరుణంలో 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కోసం 130 కిలోమీటర్ల విశ్వాసాన్ని కురిపించిన ఆ శునకం అందరికీ ఆదర్శప్రాయం. ఇదే వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.